గౌరవనీయులైన మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నానికి వస్తున్నారు. ఈ సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారు 8:30కి ఏదో కలుస్తున్నారనేసి న్యూస్లో విన్నాము. పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా మన రాష్ట్ర బాధ్యత గల పౌరుడిగా ఎన్నోసార్లు చాలా స్పీచ్లు ఇచ్చారు. మీరు ప్రజల కోసం ప్రాణం ఇస్తానని, అలాగే ప్రజలే నా ప్రాణమని, హోల్ హార్టెడ్గా ఏమి చేసినా ఎదిరించి చేస్తానని ఎన్నో టైం చెప్పారు. కానీ మన రాష్ట్రానికి ఏమి కావాలి, ఏమి రావాలి, మన రాష్ట్రం ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉంది అనే దాని మీద మా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎన్నోసార్లు గలం విప్పి పోరాడింది. అయినా మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ఎక్కడా స్పందన లేదు. మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి ఖచ్చితంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రామిస్ కూడా ఉంది. అది మీకు కూడా తెలుసు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని అడగండి. అలాగే పోలవరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు ఫినిష్ అవుతుందని, ఆ ప్రాజెక్టు కోసము ఎంతోమంది, కొన్ని లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తున్నారు. మనకు ఆ ప్రాజెక్ట్ వస్తే మన రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. దాని గురించి అడగండి. అలాగే మన విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ గురించి ఎన్నోసార్లు నిరాహార దీక్షలు చేశారు. ఎన్నోసార్లు ఎప్పటి నుంచో దాని గురించి మనము పోరాడుతున్నాము. అయినా దాని గురించి కూడా ఎక్కడా మన కేంద్రం నోరు విప్పట్లేదు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, దాని గురించి వైఎస్ఆర్సీపీ అధిష్టానం కానీ, కార్యకర్తలు కానీ, విశాఖపట్నం ప్రజలు కానీ ఎంతోమంది 600 రోజుల నుంచి పోరాడుతూనే ఉన్నారు. దాని మీద ఎక్కడా మోడీ గారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.